హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ చేసుకుందామండి. స్పైసీగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చికెన్ కర్రీ రైస్, చపాతీ, రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 10 ఉల్లిపాయలు తీసుకోవాలండి. ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుందాం. పాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. నాన్ వెజ్ కర్రీ కదా, ఎక్కువగానే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక 3 దాల్చిన చెక్క ముక్కలు, 5 లవంగాలు, 3 యాలక్కాయలు, చిన్న జాపత్రి ముక్క, 3 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఈ మసాలా దినుసుల వలన చికెన్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి ఇప్పుడు ఇవి దోరగా వేయించుకోవాలి. ఇలా వేగాక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలను వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి రాళ్ళుప్పు వేసుకుందాం. రాళ్ళుప్పు వేయడం వలన ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయండి. మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలని మగ్గించుకుందాం. మూత పెట్టుకొని ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. ఇలా కొంచెం సేపు మగ్గాక ఇప్పుడు వేసుకోవాలండి పచ్చిమిర్చి. ముందే వేసేస్తే బాగా మెత్తపడిపోతాయి. ఇప్పుడు ఒకసారి ఇలా మొత్తం కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గించుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసుకుందామండి. ఇది కేజీన్నర చికెన్. ఈ చికెన్ని ముందుగా శుభ్రం చేసుకుని 3 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకుని బాగా కలిపి అరగంట ముందు పక్కన పెట్టుకోవాలండి. ఆ చికెన్ ఇందులో వేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన నీచు వాసన లేకుండా ఉంటుందండి చికెన్ కర్రీ. మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందామండి చికెన్ని. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చూడండి, ఇలా ఉడికింది కదా. ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని మొత్తం ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా బాగా పడితే చికెన్ ముక్క బాగా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒక 2-3 మినిట్స్ బాగా కలుపుకోవాలండి ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్లు. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ కారం వేసుకుందాం. ఫస్ట్ మనం చికెన్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు వేసుకున్నాం కదండి, చూసుకుని వేసుకోండి కారం టేస్ట్కి సరిపడగా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. వేసుకుని మొత్తం ఈ మసాలా, ఈ కారం ఈ చికెన్కి బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ప్రతి మసాలా ఇలా చికెన్కి పట్టేటట్లు బాగా కలుపుకోవడం వల్ల అండి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం చికెన్ని. చూడండి, ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యింది కదండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఈ మసాలాలతో బాగా ఉడకబెట్టుకోవాలండి ఈ చికెన్ని. అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్ కర్రీ. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందామండి. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఎక్కువసేపు మనం ఈ మసాలాలతో పట్టించి అప్పుడే వేసుకోవాలండి వాటరు. ఆ వాటర్ కూడా ఎక్కువ వేయవలసిన అవసరం లేదు. మూత పెట్టుకుని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుందామండి. మాకు కొంచెం ఉప్పు తక్కువగా ఉంది, కొంచెం వేసుకుని కలుపుకుంటున్నామండి. ఇంకొంచెం వాటర్ ఉంది. ఇంకొక 2 మినిట్స్ అయితే దగ్గర పడుతుందండి వాటర్ అంతా. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుందాం చికెన్ని. మూత తీసి చూసుకుందామండి. దగ్గర పడిపోయిందండి. ఇంకా కర్రీ అయిపోయిందండి. చికెన్ కర్రీ రెడీ. ఇలా ఉన్నప్పుడే మనం దించేసుకోవాలండి. మరి దగ్గర పడిపోతే మనకి రైస్లో కలుపుకోవడానికి గ్రేవీ ఉండదు. లాస్ట్ ఫైనల్గా
కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. టేస్టీ చికెన్ కర్రీ రెడీ. స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఈ చికెన్ కర్రీని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు మా చికెన్ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.